ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్రాలన్నిటిలో 20వ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ యొక్క నక్షత్రం వారు శుక్రుణ్ణి ఆరాధించడం, శుక్రవారం నియమాలు పాటించడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వారు శుక్రగ్రహాన్ని ఆరాధించడం, శుక్రవారం నియమాలు పాటించడం, ఏదైనా సరే మీ జన్మ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రోజున 108 తామర పువ్వులు తీసుకొచ్చి లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటో కానీ మీ ఇంట్లో పెట్టుకుని ఓం కమలవాసిన్యై నమః, ఓం కమలవాసిన్యై నమః ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ 108 పుష్పాలు తామర పువ్వులతో పూజ చేయండి. కుదరని వారు ఏదైనా సరే చామంతి పువ్వులు 108 తీసుకుని చెయ్యండి. అలాగే 108 సార్లు కుంకుమతో పూజ చేయండి. ఈ పూజ చేసిన కుంకుమని మీరు నిరంతరం బొట్టుగా పెట్టుకోండి. మీకు లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా అశోక చెట్టు అంటారు. ఈ అశోక చెట్టు కనుక ఎక్కడైనా ఉన్న చోటకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు లాంటిది వేసి, వరిపిండి పసుపు కలిపి చిన్న ముగ్గు లాంటిది వేసి అక్కడ మీరు ఆవునేతితో 3 ఒత్తులు వెలిగించండి. ప్రమిదలో ఆవునేతితో 3 ఒత్తులు వెలిగించి దీపారాధన చేయండి. అశోక చెట్టుని ఆరాధించడం పూర్వాషాఢ నక్షత్రం వారికి విశేషమైన బలాన్ని కలగజేస్తుంది. అలాగే అలంపురి జోగులాంబ అమ్మవారి యొక్క ఆలయం హైదరాబాదు ప్రాంతవాసులు ఎవరైనా ఉంటే పెద్దమ్మ తల్లి గుడికి శుక్రవారం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ వెళ్ళి అక్కడ ఆలయ ఆవరణలో ఆవునేతితో దీపాన్ని వెలిగించండి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో చెయ్యండి. దీపారాధన చేసిన తర్వాత లలితా సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ ఒక 3 సార్లు పఠించి మీ మనసులో కోరికను తలుచుకోండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా మీరు మాస శివరాత్రి రోజున పూర్వాషాఢ నక్షత్రం వారు శివాలయంలో అభిషేకం చేసుకుని అమ్మవారి అంటే పార్వతీదేవి కానీ లేదా పక్కన దుర్గాదేవి కానీ ఏదో ఒక అమ్మవారి ఆలయం దగ్గర జాకెట్ బట్ట, ఒక బత్తాయి పండు, ఒక 3 కానీ 6 కానీ గాజులు, పసుపు కుంకుమ 5 ముత్తైదువులకి తాంబూలంగా ఇవ్వండి. ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న స్త్రీలకి విశేషమైనటువంటి సౌభాగ్యం అనేది కలుగుతుంది. అదేవిధంగా మీరు శుక్రవారం నియమాలు పాటించండి. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. శుక్రగ్రహాన్ని ఆరాధించండి. అదేవిధంగా మీరు శుక్రవారం నాడు బ్రాహ్మణుడికి ఒక తెల్లని వస్త్రాన్ని దానం చేయండి. తెల్లని టవల్ అంటే తువ్వాల్లో కేజింపావు బొబ్బర్లు వేసి దానం చెయ్యండి. లేదా లక్ష్మీవారం రాత్రి నీళ్లలో నానబెట్టి శుక్రవారం పొద్దున్న గోమాతకి ఈ బొబ్బర్లని దానాగా సమర్పించండి. దీన్ని అలచందలని కూడా అంటారు కొన్ని చోట్ల. కాబట్టి ఇవి సమర్పించినట్లయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు వాళ్ళ చెల్లి కానీ కూతురు కానీ ఆడబిడ్డ కానీ ఆడబొడుచు కానీ అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా సరే మీ రక్త సంబంధికులైన ఆడవాళ్ళకి ఒక శుక్రవారం నాడు మీ ఇంటికి పిలిచి చెల్లెలకి, తల్లికి, మేనత్తకి, మీ బిడ్డకి భోజనం పెట్టి జాకెట్ బట్ట కానీ చీర కానీ వస్త్రం ఇచ్చి మీరు వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు విపరీతంగా కలుగుతుంది. అలాగే ఓం హ్రీం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోండి. శుక్రగ్రహాన్ని ఆరాధించండి. శ్రీమాత్రే నమః మీరు ప్రతినిత్యం ఉదయం లేవగానే ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు ఒక 5 సార్లు కనీసం శ్రీమాత్రే నమః అనుకుని ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఒక 11 సార్లు మనసులో తలుచుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. పని మీద వెళ్ళినప్పుడు ఊరు వెళ్తున్నప్పుడు లక్ష్మీదేవి దగ్గర పసుపు రంగు కానీ తెలుపు రంగు పువ్వులు కానీ పెట్టి మీ మనసులో కోరిక చెప్పుకుని ముందుకు వెళ్ళండి. ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వారికి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారు లక్ష్మీదేవిని ఆరాధించండి.
శ్రీమాత్రే నమః మంత్రాన్ని జపించండి, బొబ్బర్లు దానం చేయండి, శుక్రగ్రహాన్ని ఆరాధించండి. చెల్లెలు, కూతురు, మేనత్త, భార్య ఇలాంటి వాళ్ళని శుక్రవారం సమయంలో వాళ్ళకి చక్కగా మంచి బహుమతులు ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, వాళ్ళకి భోజనం పెట్టి చక్కగా సత్కరించి వాళ్ళ ఆశీర్వచనం పొందండి. శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా కూడా ఉంటుంది. ఇంకా ఏమైనా సరే పూర్వాషాఢ నక్షత్రం వారు మీరు మీ జీవితంలో అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి ఈ నక్షత్రపరమైన దోషాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు మీ ఇంట్లో లక్ష్మీదేవి హోమం జరిపించుకోండి. అందుకోసం మమ్మల్ని సంప్రదించండి. ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి, పరిహారాలు పాటించండి, సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.